మహాభారతం 104వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో దుర్యోధనుడి పక్షం వాడైన సుశర్మ విరాటుణ్ణి బంధించి అతని గోవులను తరలించుకుపోతూ ఉంటాడు. ధర్మరాజు ఆజ్ఞతో భీముడు నకుల సహదేవులను వెంట తీసుకుని సుశర్మతో యుద్ధం చేసి ఓడించి ధర్మరాజు కాళ్ల వద్ద పడేస్తాడు. అదే సమయంలో మరోవైపు దుర్యోధనుడు అతిరథ మహారథులందరినీ వెంట తీసుకుని సైన్యంతో మరోవైపు నుండి గోవులను తరలించుకుపోతూ ఉంటారు. అప్పుడు విరాటుని కొడుకు ఉత్తరుడు బృహన్నలుగా ఉన్న అర్జునుడిని రథసారథిగా తీసుకుని యుద్ధానికి బయలుదేరతాడు. కాని కౌరవ సైన్యాన్ని, వారి వైపున ఉన్న మహావీరులను చూసి వణికిపోతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకవైపు ఉత్తరుడు వణికిపోతూ ఉండగా అర్జునుడు మాత్రం కథనోత్సాహంతో రథాన్ని మరింత వేగంగా ముందుకు దూకించసాగాడు. అప్పుడు ఉత్తరుడు, బృహన్నలా, అంత వేగం వద్దు, ఆపు, ఆపి ఒక్కసారి నా ముఖాన్ని బాగా చూడు. నేను ఎంత పసివాడిని, ఇంకా నాకు బాల్యం వదలనే లేదు. నేను ఎలా ఆ కురువీరులతో యుద్ధం చేయగలను? అది సాధ్యమయ్యే పనేనా? నీకు ఎలా అనిపిస్తుంది? నేను వారితో యుద్ధం చేయగలనని నమ్ముతున్నావా? అంత వేగంగా రథాన్ని పోనిస్తున్నావు. అటువైపు ఒకసారి చూడు, ఎలాంటి వీరులు ఉన్నారో. బృహన్నలా, ఇది నాతో అయ్యే పని కాదు. రథం ఆపి వెనక్కి తిప్పు. నాకు నిప్పులో దూకే మిడతను కావాలని లేదు అని అన్నాడు. ఓ ఈ ఉత్తర కుమారా, ఇలాంటి పిరికి మాటలు మాట్లాడడానికి రాజకుమారులు ఎప్పటికీ అర్హులు కారు. రాజకుమారులెప్పుడు కథనోత్సాహంతో ఉండాలి. పైగా అక్కడ అంతఃపురంలో ఆడవారి ముందు అర్జునుడే ఆశ్చర్యపోయేలా యుద్ధం చేస్తానని చెప్పిన మాటలు మర్చిపోయావా? ఇలా వెనక్కు తిరిగి పారిపోయి నగరం చేరితే అంతా అవమానంగా చూడరా? అది నీకు ఎలా ఉంటుంది? పైగా నాకు ఆ సైరేంద్ర చెప్పింది నీకు సారథ్యం చేయమని. నీతో పాటు వెనక్కి పారిపోయి వస్తే నేను ఆమెకు నా ముఖం ఎలా చూపించను? ఇలా యుద్ధానికి అని వచ్చి పారిపోవటం యుద్ధ ధర్మమే కాదు అని అన్నాడు అర్జునుడు. ఆ బృహన్నలా, నేను యుద్ధం చేయాలా? కౌరవ వీరులను గెలవాలా? లేదంటే నన్నంతా పరిహసిస్తారా? అంతే కదా. అయ్యో, ప్రాణం ఉంటేనే కదా పరిహాసాలు, అవమానాలు. ఇదిగో బృహన్నలా, ఈ మత్స్యరాజు గోవులన్నీ పోతే పోని, లోకమంతా నన్ను చూసి నవ్వితే నవ్వని, నేను మాత్రం యుద్ధం చేయనంటే చేయను అని అన్నాడు ఉత్తరుడు. క్షత్రియులు యుద్ధరంగం నుండి పారిపోవటం కంటే మరణించటమే గౌరవం. నీవు క్షత్రియుడివి, ఇలా పిరికితనంతో పారిపోవటం తగదు అని అన్నాడు అర్జునుడు. బృహన్నలా, బృహన్నలా, ఈ రోజు నువ్వు నా చావును చూడనిదే వదిలేలా లేవు కదా. రథం వెనక్కి తిప్పు బృహన్నలా. ప్రాణాలు ఉంటే బలిసాకు తిని బతకవచ్చు అని అన్నాడు ఉత్తరుడు. కాని అర్జునుడు అతనికి అనేక రకాల ధైర్యవచనాలు చెప్తూ రథాన్ని ముందుకు పోనిచ్చాడు. ఇక ఉత్తరుడు భయాన్ని తట్టుకోలేక తనతో ఉన్న శస్త్రాస్త్రాలను అక్కడే వదిలివేసి రథాన్ని దూకి వెనక్కు పరిగెత్తాడు. అర్జునుడు కూడా వెంటనే రథం దూకి ఉత్తరుని వెంటే పరిగెత్తి 100 గజాలలోపే అతన్ని పట్టుకుని ఆపి, రాజకుమారుడివై ఉండి ఇంత పిరికితనమా అని నవ్వి, అయితే సరే, నీవు యుద్ధం చేయకు, సారథ్యం చేయి, నేను యుద్ధం చేస్తాను. రథాన్ని ఎక్కు, కళ్యాలు అందుకొని కథనరంగం నడుమికి దూకించు. భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను అంటూ అతడిని బుజ్జగించి నచ్చజెప్పి రథం ఎక్కించాడు అర్జునుడు. భూమింజయుడు అన్న మరో పేరుగల ఉత్తరుడు అయోమయం, గందరగోళం, మనసును గింగిరాలు తిప్పుతుండగా ఈ నపంసకుడైన బృహన్నలా యుద్ధం చేయటం ఏమిటా అని తప్పనిసరై రథం ఎక్కాడు. అప్పుడు అర్జునుడు అజ్ఞాతవాస ప్రారంభం రోజున తమ ఆయుధాలు దాచి ఉన్న క్షమీవృక్షం వైపుకు పోనిస్తూ, ఉత్తర కుమారా, నీతో పాటు తెచ్చుకున్న ఈ విల్లములు, కత్తులు, డాళ్ళు, గదలు, ఈటెలు నాకు సరిపోవు. కౌరవసేనను ఎదుర్కోవడానికి అస్సలు సరిపోవు. అందుకని ఈ రథాన్ని కొంచెం పక్కకు తిప్పి అడవిలోకి పోనిద్దాం. అక్కడ ఒక శమీవృక్షం పైన పాండవులు ఆయుధాలు దాచిపెట్టి ఉంచారు. అందులోనే అర్జునుని గాంధీవం శరాలు ఉన్నాయి. వాటిని తీసుకువద్దాం. వాటితో అయితే కౌరవసేనకు సరైన సమాధానం చెప్పగలం అని అన్నాడు. ఇంత పెద్ద కన్నులు చేసుకుని చూడటం, అంత పెద్ద చెవులు చేసుకుని వినటం తప్ప ఉత్తరునికి మరింకేమీ అర్థం కావటం లేదు. తమను వెంబడిస్తూ విరాటుని కొడుకు రావటం, తాము కనబడగానే వణికిపోయి రథం దిగి వెనక్కి పారిపోవటం, పొడవాటి శరీరం, బలీయమైన దేహం, ముఖంలో తేజస్సు, ఒంటికి చీరా చుట్టుకున్న ఒక వ్యక్తి ఉత్తరుణ్ణి తెచ్చి రథం ఎక్కించి శమీవృక్షం వైపుకు వెళ్లటం అంతా కౌరవ బృందం చూస్తూనే ఉంది. ఉత్తరుణ్ణి వెనక్కి తెప్పించిన వ్యక్తి స్త్రీ వేషధారణతో ఉన్నప్పటికీ అతని తీరుతెన్నెలను, శౌర్యం పరాక్రమేతంగా ఉన్నాయి.
అతను స్త్రీలా వేషం ధరించిన అర్జునుడు కాదు కదా అన్న భయం అక్కడ చూస్తున్న అందరి మనసులను వణికించింది. అప్పుడు కౌరవ సేనా రక్షకుడు ద్రోణుడు గంగాసుతుడు భీష్మ పితామహునికి దగ్గరగా వచ్చి, పైన వేషం స్త్రీలా ఉంది, లోన కరుడు కట్టిన పరాక్రమవంతుడైన పురుషుడు కనబడుతున్నాడు. ఇతడు ఎవడో మహా గర్విష్ఠిలా ఉన్నాడు. సారథి అయి ఉండి రతికుణ్ణి పట్టుకొని వస్తున్నాడు అని అన్నాడు. మనం శత్రువులకు అనుకూలంగా ఉండే పరిధి నుండి దాటాం. ఇప్పుడు శత్రువు గాని వస్తే ధీటుగా ఎదుర్కోవచ్చు. శత్రువు మనల్ని చూస్తాడన్న భయం అక్కర్లేదు అని దుర్యోధనుడితో చెప్తున్నట్టుగా చెప్పాడు భీష్ముడు. కాని భీష్ముడు చెప్పింది ద్రోణుడికి. స్త్రీవేషంలో వచ్చింది తన శిష్యుడు అర్జునుడు అని ద్రోణుడికి, తన మనవడే అని భీష్ముడికి తెలుసు. అందుకే శత్రువుతో ముఖాముఖి తలపడవచ్చు అంటూ దుర్యోధనుడికి చెప్పాడు గాని అలా చెప్పింది అర్జునుడి గురించి అని ద్రోణుడికి అర్థమయ్యింది. వారికి అజ్ఞాతవాసం పూర్తి అయ్యింది అని భీష్ముడి ఉద్దేశం అని కూడా ద్రోణుడికి అర్థమయ్యింది. అందుకే ద్రోణుడు, దుర్యోధన, ఆ ఆడవేషధారి ఖచ్చితంగా అర్జునుడు అని నా అభిప్రాయం. అర్జునుడు శివుడితో పోరాడి పాశుపతాస్త్రాన్ని పొందాడట. అతడే గాని అయితే అతడు మనల్ని గెలిచి ఆవుల మందను వెనక్కు తరలించుకుపోతాడు. ఇక్కడ ఎవరు అతడిని ఆపలేరు అని అన్నాడు. ద్రోణుడి మాటలకు కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఛా, పెద్దవారిని మీకు గౌరవం ఇస్తూ ఉంటాం కానీ మీరు మాత్రం ఎంతసేపు పాండవులను పొగుడుతూనే ఉంటారు. మమ్మల్ని పూచక పుల్లలాగా తీసి పడేస్తూ ఉంటారు. ఏమిటి, ఆ అర్జునుడు ఒక్కడే అంత ధీరుడా? మీరు ఒక్కరే అందుకు తగినవారా? ఆచార్య, రాణి అతడిని. అతడికి నేనొక్కడినే చాలు. కథనరంగంలో కనబడకుండా చేస్తాను అని అన్నాడు కర్ణుడు. అయ్యో అయ్యో కర్ణ, అంతదాకా ఎందుకు? యుద్ధంతో పని ఏమిటి? ఆ వచ్చినవాడు అర్జునుడే అయితే అంతటితో పాండవుల కథ ముగుస్తుంది. ఎందుకంటే అజ్ఞాతవాసం భంగం అయినట్టే కదా. మళ్లీ 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయవలసిందే. ఒకవేళ అతడు అర్జునుడు కానట్టయితే వాడిని నేనే చంపేస్తా అని అన్నాడు దుర్యోధనుడు. కర్ణ, దుర్యోధనుల డాంబీకం మాటలకు భీష్మ, ద్రోణ, అశ్వత్థామ మొదలైన వారంతా నిజం నిజం అని తాళం వేసి లోపల మాత్రం నవ్వుకున్నారు. కౌరవుల స్థితి ఎలా ఉండగా అర్జునుడు ఉత్తరుడిని తీసుకుని శమీవృక్షం చేరి దాని కింద రథం ఆపాడు. మత్స్యరాజకుమార ఉత్తర, నీవు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఇదిగో ఈ చెట్టు ఎక్కు. అదిగో ఆ కొమ్మకు ఒక మూట కట్టి ఉంది. అందులో పాండవుల ఆయుధాలు ఉన్నాయి. అందులోంచి అర్జునుడి గాంధీవం తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు. ఉత్తరుడికి గత్యంతరం లేకపోయింది. చెట్టుపైకి ఎక్కాడు. అక్కడ చెట్టు కొమ్మకు అచ్చం శవం ఆకారంలో కట్టబడిన ఒక మూట ఉన్నది. అది శవమే అనుకొని ఉత్తర కుమారుడు జడుసుకున్నాడు. ఇంతటి రాజకుమారుడిని అయిన నన్ను ఈ శవాన్ని ముట్టుకోమంటావా అని అడిగాడు ఉత్తరుడు అర్జునుడిని. ఉత్తర కుమార, అది శవం కాదు, ఆయుధాల మూట. త్వరగా దానిని విప్పు అని అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు వెంటనే ఆ మూటను కిందకు దింపాడు. తరువాత ఆ మూటపైన ఉన్న వస్త్రాన్ని తొలగించాడు. లోపల సూర్యుని కాంతితో మెరుస్తున్న అస్త్రాలు కనిపించాయి. ఆ అస్త్రాల నుండి వెలువడిన కాంతి ఆ ప్రాంతమంతా పరుచుకున్నది. అది చూసి ఉత్తరుని కళ్ళు తెరుచుకున్నాయి. అర్జునుడి ఆజ్ఞానుసారం గాంధీవాన్ని తీసుకుని అర్జునుడికి ఇచ్చి, మరి మిగతా ఆయుధాలు ఎక్కడివి అని అడిగారు. ఇదిగో, నాకు అందించిన ఈ ధనస్సు గాంధీవం, ఇది ఒక్కటే 1,00,000 మంది శత్రువులను అంతం చేయగలదు. దీనితోనే అర్జునుడు నేల 4 వైపులా జయించాడు. దేవాసుర యుద్ధంలో లక్షలాది మంది అసురులను అంతం చేశాడు. దీనిని మొదట బ్రహ్మ 1,00,000 సంవత్సరాలు ధరించాడు. తరువాత 64,000 ఏళ్లు ప్రజాపతి ధరించాడు. తరువాత ఇంద్రుడు 500 ఏళ్లు ధరించాడు. ఆ తరువాత 100 ఏళ్లు వరుణుడు ధరించాడు. తరువాత అతని నుండి ఇది అర్జునుడికి లభించింది. 32 ఏళ్లుగా ఇది అర్జునుడి వద్ద ఉంటూ వస్తుంది. మొత్తం 65 ఏళ్లు ఇది అర్జునుడి దగ్గర ఉంటుంది. మరి ఈ మూటలో ఉన్న మిగతా అస్త్రాలు ఎవరివి అని అడిగాడు ఉత్తరుడు. అవి భీమ, ధర్మరాజు, నకుల సహదేవులవి అంటూ చెప్పాడు అర్జునుడు. పాండవులకు నేను అల్లుడిని అవుతాను. వారికి మాకు బంధుత్వం ఉంది. వారు అస్త్రాలైతే ఇక్కడ ఉన్నాయి. మరి వారు ఎక్కడ ఉన్నారు? ఏమైపోయారు? జూదంలో ఓడిపోయి అరణ్యవాసం వెళ్లిన సంగతి తెలుసు. కాని తర్వాత వారి గురించి మాకు ఏమీ తెలియదు అంటూ విచారించాడు ఉత్తరుడు. నీవు పాండవుల గురించి చింతించవలసిన పని లేదు. వారు సుఖంగానే ఉన్నారు. ఎక్కడో కాదు, మీ మధ్యరాజ్యంలోనే ఉన్నారు. ఎవరనుకున్నావు?
నిరంతరం నీ తండ్రిని అంటిపెట్టుకుని ఉండే కంకుబట్టే ధర్మరాజు. మీ వంటశాలలో ప్రధాన వంటలవాడు వలలుడు ఉన్నాడు కదా, అతడే భీముడు. మీ గోశాల అధ్యక్షుడిగా ఉన్న తంత్రిపాలుడే సహదేవుడు. అశ్వశాల అధ్యక్షుడిగా ఉన్న గంధికుడే నకులుడు. కీచకుడు, అతని సోదరుడు 105 మంది చావులకు కారణమైన మాలిని సైరంధ్రి అంటారుగా, ఆమె ద్రౌపదీదేవి. ఇక అర్జునుడు ఎవరనుకున్నావు? కుమారా ఉత్తరా, నేనే అర్జునుడిని అని చెప్పాడు. అర్జునుడు చెప్పిందంతా దిగ్భ్రాంతితో విన్న ఉత్తరుడు, ఓహో, ఇది నమ్మలేము. అర్జునుడికి 10 పేర్లు ఉంటాయి. అవి ఏమిటి? ఆ పేర్లు అతనికి ఎలా వచ్చాయి? చెబితే నమ్ముతాను అని అన్నాడు ఉత్తరుడు. నేను అనేక రాజ్యాలపైకి దండయాత్రకు వెళ్లి తరిగిపోని ధనరాశులను తెచ్చి కోశాగారం నింపాను కనుక నన్ను ధనుంజయుడు అన్నారు. శత్రువులతో యుద్ధానికి దిగితే గెలిస్తేనే గాని వెనక్కి తిరగను, అందుకే నన్ను విజయుడు అన్నారు. నేను రథానికి ఎల్లప్పుడూ తెల్లని గుర్రాలనే పూంచుతాను కనుక నన్ను శ్వేతవాహనుడు అని అన్నారు. హిమాలయాల్లో ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించాను గనుక ఫాల్గునుడు అని అన్నారు. దేవాసురులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు నా తలపై మెరిసే కిరీటం ఉంచాడు కనుక కిరీటి అని నన్ను పిలుస్తారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఎలాంటి జిగుప్సాకరమైన బీభత్సమైన పనులు చేయను కనుక నన్ను బీభత్సుడు అని అంటారు. 2 చేతుల బాణాలు వదులుతాను కనుక సవ్యసాచి అంటారు. ఎవరి వల్ల జయింపబడని వాడిని, ఎవరి వల్ల ఓడిపోని వాడిని కనుక జిగ్నుడు అంటారు. నా తండ్రి నాకు కృష్ణుడు అని కూడా పేరు పెట్టుకున్నాడు. నేను పుట్టుకతో తెల్లగా అర్జున వృక్షంలా పుట్టానట, అందుచేత నన్ను అర్జునుడు అని అంటారు. నా తల్లి కుంతీదేవికి పృథ అనే మరో పేరు ఉంది. ఆమె కుమారుడిని గనుక నన్ను పార్థుడు అని 11వ పేరుతో కూడా పిలుస్తారు. అయినా అర్జునుడిని నేనే అని నీకు అబద్ధం ఎందుకు చెప్తాను రాజకుమారా ఉత్తరా అని అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు తన ఎదురుగా సాక్షాత్తు పాండవ మధ్యముడే అర్జునుడు ఉన్నాడని తెలిసి అతడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఉత్తర కుమారా, ఇక భయం వదులు. సంగ్రామ రంగాన నన్ను గెలవగలిగేవారు ఎవరూ ఉండరు. నీకు ఏమీ కాదు. నీవు రథం తోలే పనిలోకి రా అని చెప్పాడు అర్జునుడు. నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు. యుద్ధరంగాన శ్రీకృష్ణుడు ఎదురైనా, ఆ ఇంద్రుడే ఎదురైనా నాకు భయం లేదు. అర్జునుడి ముందు ఎవరు నిలబడగలరు? నాకు మీ సహాయం లభించటం అదృష్టం. ఇక దేవాసురులు ఎవరు ఎదురు వచ్చినా వారి ఎదురుగా నేను నిలబడగలను. నా తండ్రి నాకు చక్కగా రథాన్ని తోలటం నేర్పించాడు. నేను రథం తోలగలను అని అన్నాడు ఉత్తరుడు. నేను నా గాంధీవాన్ని అక్షయ తూణీరాన్ని తీసుకున్నాను కనుక మిగతా అస్త్రాలను ఎప్పటిలా చెట్టుకు కట్టివేయి అని చెప్పాడు అర్జునుడు. ఉత్తరుడు అర్జునుడు చెప్పిన విధంగా చేశాడు. తర్వాత సవ్యసాచి, అంతా నాకు అర్థమైంది, కాని మీకు ఈ నపుంసక రూపం ఎలా వచ్చింది అని అడిగాడు ఉత్తరుడు. అర్జునుడు దేవలోకంలో ఊర్వశి ఇచ్చిన శాపం గురించి చెప్పి, ఆమె శాపం నాకు ఈ అజ్ఞాతవాస కాలంలో బాగా ఉపయోగపడింది. కాని ఆ శాపం ఇప్పటితో పూర్తయింది. నేనిప్పుడు బృహన్నలను కాదు, అర్జునుడిని అని చెప్పాడు. తర్వాత ఉత్తరుడు రథాన్ని ఎక్కి గుర్రాల కల్లాల్ని అందుకున్నాడు. అర్జునుడు రథంలో కూర్చొని కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేశాడు. దాంతో అతని అస్త్రశస్త్రాలు, కవచం, కిరీటం, దేవదత్తం, శంఖం, అగ్నిదేవుడిచ్చిన దివ్యరథం అన్నీ వచ్చి అర్జునుడిని చేరాయి. అర్జునుడు, ఉత్తరుడు దివ్యరథంలోకి మారారు. అప్పుడు ఉత్తరుడిలోకి పిరికితనం మళ్లీ తలెత్తి ఒక ప్రశ్న వేసింది. తేజస్వి అర్జున, నాకు ఇంకా ఒక సంశయం పట్టి పీడిస్తూనే ఉంది. అది ఏమిటంటే, అటువైపున శత్రువులలో అతిరథ మహారథులు భీష్మ, ద్రోణులు ఎందరో ఉన్నారు. పైగా వారి వెనుక అసంఖ్యాకమైన సైన్యం కూడా ఉంది. ఇటువైపున నీవు ఒక్కడివే ఉన్నావు. ఇది ఎలా జరుగుతుంది? యుద్ధం ఎలా జరుగుతుంది? గెలుపు ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు. దానికి అర్జునుడు నవ్వి, కౌరవులు గోసయాత్ర చేస్తున్నప్పుడు మహాబలవంతులైన గంధర్వులతో యుద్ధం చేశాను. ఇంద్రుని కోసం నివాత కవచులతోనూ పౌలోమ ద్వైతులతోనూ ఒంటరిగానే యుద్ధం చేశాను. ద్రోణాచార్య, కృపాచార్యుల వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాను. యమ, అగ్ని, వరుణ మొదలైన దేవతల నుండి అస్త్రాలను పొందాను. సాక్షాత్తు శంకరుని నుండి పాశుపతాస్త్రం పొందాను. శ్రీకృష్ణుని ప్రేమను పొందాను. ఇవన్నీ చాలవా గెలవటానికి? ఇక నీ భయాన్ని చాలించి రథాన్ని వేగంగా కౌరవ సైన్యం వైపుకు పరిగెత్తించు. ఆలస్యం చేసిన కొద్దీ వారు మన నుంచి చాలా దూరం వెళతారు అని అన్నాడు అర్జునుడు. ఉత్తరుడు రథాన్ని పరిగెత్తించాడు. కొంత దూరం వెళ్ళాక కనుచూపు దూరంగా కౌరవసేన కనబడింది. అప్పుడు అర్జునుడు,
తన దేవదత్త శంఖాన్ని పూరించాడు. అది భీకరమైన శబ్దంతో ప్రళయ గర్జనలా మోగింది. ఆ ధ్వనికి భయపడి గుర్రాళ్ళు ముందు కాళ్లపై కూలబడ్డాయి. ఉత్తరుడు జడుసుకొని నగుల మధ్యన దూరిపోయాడు. శత్రువుల గుండెలు అదిరిపోయాయి. అప్పుడు అర్జునుడు రథాన్ని సరిచేసి ఉత్తరుడిని లేపి కౌగిలించుకొని భయం పోగొట్టే మాటలు చెప్పి, క్షత్రువునివై ఉండి రాజకుమారుడివై ఉండి ఇలా మాటిమాటికి ధైర్యం వదిలివేస్తారా? సరే, నేను మళ్ళీ ఒకసారి దేవదత్తం పూరిస్తాను. శత్రువులకు మన ప్రస్థానం తెలిసేలాగా నీవు గుర్రాల కళ్ళాలు గట్టిగా పట్టుకో, కాళ్ళు బలంగా తట్టిపట్టి బెదరకు అని మరోసారి దేవదత్తాన్ని భయంకరంగా పూరించాడు. దాని ధ్వనికి భూమి కంపించింది. పర్వతాల శిఖరాలు విరిగిపోయాయి. ఉత్తరుడు భయపడి నొగలు మధ్యలో మళ్లీ దూరిపోయాడు. గుర్రాల కాళ్ళు వణికి కూలబడ్డాయి. అర్జునుడు మళ్లీ అన్నింటినీ సవరించాడు. ఏనుగుల గీంకారాన్ని విన్నాను, సింహ గర్జనలను విన్నాను, భయంకరమైన పిడుగుల ధ్వనిని కూడా విన్నాను. కాని ఇంతటి భయంకరమైన ధ్వనిని మాత్రం ఎప్పుడూ ఎక్కడా వినలేదు అని అన్నాడు ఉత్తరుడు. ఉత్తరుడి భయం పోగొట్టేలా వీపు తట్టాడు అర్జునుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.